ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీస్సులతో కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మధ్వనవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వర్తించామని మధ్వసభ కమిటీ అధ్యక్షులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కోపల్లి శేషగిరిరావు, కార్యదర్శి రాచూరి శేషగిరిరావులు తెలిపారు. శ్రీ మధ్వాచార్యులు బదరికా శ్రమ ప్రవేశ సందర్భంగా ఆ పర్వదినాన్ని పురస్కరించుకుంటూ మధ్వనవమి కార్యక్రమాన్ని అందరూ సహకారంతో నిర్వహించామని అన్నారు. చల్లంగి శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఉన్న శ్రీ మధ్వాచార్యుల వారి విగ్రహానికి మధ్వ పురోహితుడు యాదగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు జరిగిందని అన్నారు. అనంతరం కాకినాడ రామారావుపేటలో మధ్వసభ భవనం నుండి పురవీధుల్లో సర్వమూల గ్రంథములతో మధ్వాచార్యులు విగ్రహం భక్తి శ్రద్ధలతో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మధ్వసభలో మధ్వాచార్యుల వారి విగ్రహానికి పరశురామాచార్యులు మరియు హనుమంతాచార్యులు మధు అభిషేకాలు చేశారు. శ్రీ సుమధ్వ విజయం పారాయణ కార్యక్రమాన్ని ప్రేమ్ కుమార్, కోపల్లి శేషగిరిరావు, రాచూరి శేషగిరిరావు చేయగా జానకి మధ్వనామ కీర్తన పారాయణ చేశారు. మధ్వాచార్యుల వైభవాన్ని డాక్టర్ పరశురాం చిల్లరగా, హనుమంత ఆచార్య మధ్వేష్లు ప్రవచన చేశారు. అనంతరం అలంకార బ్రాహ్మణ సేవ, తీర్థప్రసాదాలు వితరణ జరిగింది. మాధ్వులందరూ పాల్గొని గురువుల అనుగ్రహపూర్వక ఫల మంత్రాక్షతలను స్వీకరించారు.